హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను అంటే ఎప్పుడో రిలీజ్ అయింది, ఆగస్ట్ 6, 2024 రిలీజ్ అయిందండి. చట్నీ సాంబార్ అనే ఒక వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక దాని గురించి ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చట్నీ సాంబార్ అండి, ఇది వచ్చేసి ఒక వెబ్ సిరీస్ అండి, తమిళ్ వెబ్ సిరీస్. తెలుగులో డబ్బై మనకి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి 6 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ క్యారీస్ 35 to 40 మినిట్స్ అండి. ఓవరాల్ ఒక 4 hours రన్ టైం అనుకోండి. ఒకవేళ ఈ వెబ్ సిరీస్ చూడాలనుకో ఒక 4 hours కూర్చొని చూడటమే అండి, అంత బాగుంది. ఇక ఓవరాల్గా ఇప్పటి వరకు హాట్స్టార్లో ఒక అడల్ట్ కంటెంట్ ప్లస్ వల్గర్ లాంగ్వేజ్ వర్డ్స్ వెబ్ సిరీస్ చాలా ఉన్నాయి. దాని లోపల ఈ వెబ్ సిరీస్ అనేది రావడము హాట్స్టార్ చేసుకున్న అదృష్టం అన్నట్టు అనిపించింది. ఒక ఫ్యామిలీ సెంటిమెంటల్ ఎంటర్టైనర్ మూవీ అండి వెబ్ సిరీస్. యోగి బాబు వన్ మ్యాన్ షో అండి. యోగి బాబుకి లేని ఫ్యాన్స్ ఎవ్వరు లేరండి. ఈ వీడియోలో ఈ వెబ్ సిరీస్లో అసలు చెప్పాలంటే లిటరలీ యోగి బాబు కోసమే చూసిన అండి నేను. ఆయన ఏ వెబ్ సిరీస్లో కనపడినా ఆ వెబ్ సిరీస్ ఆ మూవీ అనేది పక్క కామెడీ జోన్లలో 100% ఫుల్ఫిల్ అయింది. ఈ మూవీ కూడా అట్లాగే ఉండండి. ఈ వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంది వెబ్ సిరీస్. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎంగేజింగ్గానే ఉందండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఒక్క థర్డ్ ఎపిసోడ్ సంథింగ్ బోర్ కొట్టిద్ది అంతే. ఇంకా కొంచెం రాసుకుంటే అయిపోదేమో అనిపిస్తుంది థర్డ్ ఎపిసోడ్. తర్వాత మిగతానే బాగుంటాయి. క్లైమాక్స్ కూడా అనుకున్నలాగానే వచ్చింది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మేబీ పార్ట్ 2 ఉండొచ్చేమో. నేను యూట్యూబ్లో చూస్తే సీజన్ 2 కూడా రాబోతుంది అన్న ఒక చిన్న టాక్ అయితే నాకు అనిపించింది యూట్యూబ్లో ప్లస్ మూవీ వెబ్సైట్స్లో. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. అరకులో ఒక కెఫే ఓనరు సాంబార్ చాలా ఫేమస్ అండి. కెఫే ఆ ఓనర్ చనిపోబోతాడు, చావు బతుకులో ఉంటాడు. అప్పుడు వాళ్ళ కొడుకుని పిలిచి ఒక కోరిక కోరిండు. ఆ కోరిక ఏంటి, లాస్ట్కి ఏమైంది, యోగి బాబు క్యారెక్టర్ దాంట్లో ఏంటి అన్నదే ఈ వెబ్ సిరీస్ అండి. ప్లస్ పాయింట్స్ చూస్తారా, యోగి బాబు యాక్టింగ్ చాలా బాగుంది. ప్లస్ సపోర్టింగ్ రోల్స్ ప్రతి ఒక్కరు బాగానే చేస్తున్నారండి. కామెడీ బాగా జనరేట్ అయింది, సెంటిమెంట్ బాగా జనరేట్ అయింది, ఎమోషన్ బాగా జనరేట్ అయింది. బ్యాక్గ్రౌండ్ ఉన్న చిన్నపాటి బీజియం అన్న బాగానే సెట్ అయిందండి. ఇంకా ప్లస్ అరకు అట్మాస్ఫియర్ మూవీకి వెబ్ సిరీస్కి చాలా ప్లస్ పాయింట్ అయింది. అరకు అట్మాస్ఫియర్ ప్లస్ పెద్దగా ఏముండవండి, ఒక 5 to 6 హౌసెస్ మీదే ఉంటుంది రానుపోనట్లా. ప్లస్ ఇంకా మైనస్ అంటారా, మైనస్ ఏం లేదండి. ఒక థర్డ్ ఎపిసోడ్ కొంచెం రాసుంటే బాగుండదేమో అన్నట్టు అనిపించిందండి. ఓవరాల్గా వెబ్ సిరీస్ చాలా బాగుందండి. అడల్ట్ కంటెంట్ అంటే నేను చెప్పినాక స్టార్టింగే హాట్స్టార్లో వల్గర్ క్యారెక్టర్స్ చాలా వస్తున్నాయి, వల్గర్ ఎపిసోడ్స్. దాని లోపల చాలా బెటర్ ఇదండి. 0 అడల్ట్ కంటెంట్ అండి, 0 వల్గర్ లాంగ్వేజ్, ఫ్యామిలీ ప్లస్ చిన్నపిల్లలు చూసే వెబ్ సిరీస్ అండి ఇది. చిన్నపిల్లలు చూసినా ఎంజాయ్ చేయొచ్చు వెబ్ సిరీస్ని, అంత బాగుంది. ఇంకొక మైనస్ ఏంటంటే అండి, లవ్ స్టోరీ అనేది తీసుకొస్తున్నారు మధ్యలో. అది అనేది కొంచెం బాగాలేదనే ఇన్ సెన్స్ కొంచెం ఇంత మంచి ఫ్లోలో వెళ్తున్న వెబ్ సిరీస్ అదొక్క సీన్ మూలాన ఎందుకో డల్ అయిపోయింది అన్నట్టు అనిపించింది. దాన్ని ఇంకా కొంచెం రాసుండి ఇంకొక ఎపిసోడ్ తీసుకుంటే బాగుండేదేమో అన్న తీరేది అనిపించింది. ప్లస్ మీరు వెబ్ సిరీస్ చూస్తే పక్కా వెబ్ సిరీస్ ఎండింగ్ వరకు వెబ్ సిరీస్ లోపల ఇన్వాల్వ్ అయిపోతారు. అంత బాగుంది వెబ్ సిరీస్. చట్నీ సాంబార్ అనే పేరుతోనే మీకు అర్థమైపోవాలి ఎంత బాగుంటుందో వెబ్ సిరీస్. ఇంకా ఈ వెబ్ సిరీస్కి వచ్చి నేనైతే ఇచ్చే రేటింగ్ అనేది 4.25 అండి అవుట్ ఆఫ్ 5 పక్కా చెప్తాను. 0.75 కూడా ఎందుకు వదిలేస్తున్నానంటే థర్డ్ ఎపిసోడ్ ప్లస్ ఆ లవ్ స్టోరీ అనేది కొంచెం రాసుకుంటే బాగుండేది. అదొక్క దానికి అండి చాలా బాగుంది. 4.25 ఇస్తున్నాను. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. డబ్బింగ్ ఎక్కడ దెబ్బతీయలేదండి, డబ్బింగ్ కూడా చాలా బాగుందండి. ఇక ఇలాంటి మరిన్ని వెబ్ సిరీస్ మీరు మా ఛానల్లో చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు ఈవినింగ్ లోపల నేను గోలిస్టోడా అనే ఒక వెబ్ సిరీస్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. దాన్ని కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని ఆశిస్తున్నానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.